హాయ్ ఎవరివన్. మీరు చూస్తున్నది టెక్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సేవ్ ఫైల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనం క్రియేట్ చేసే సేవ్ ఫైల్స్‌లో 3 రకాల ఫీచర్స్ ఉంటాయి. అందులో ఒకటి పాయింట్ ఫీచర్, రెండోది లైన్ ఫీచర్, మూడోది పాలిగాన్ ఫీచర్. ముందుగా మనం QGIS ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ పైన మెనూ బార్ ఉంటుంది. వీటిని టూల్స్ అంటారు. వీటిని ప్యానెల్స్ అంటారు. ఇది బ్రౌజింగ్ ప్యానెల్. మన సిస్టంలోని ఏ ఫైల్‌ని అయినా ఇక్కడ నుండి నావిగేట్ చేసుకోవచ్చు. ఇది లేయర్స్ ప్యానెల్. మనం ఏ సేవ్ ఫైల్ క్రియేట్ చేసినా, యాడ్ చేసినా ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సైడ్‌లో ఉండే దీనిని ప్రాసెసింగ్ టూల్ బార్ అంటారు. ఇక్కడ నంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఏ కమాండ్స్ అయినా ఇక్కడ సెట్ చేసి లేయర్స్‌కి అప్లై చేయవచ్చు. దీనిని మ్యాప్ వ్యూ విండో అంటారు. మనం చేసే వర్క్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు కోఆర్డినేట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈస్టింగ్, నార్తింగ్ అనే 2 కోఆర్డినేట్స్ కామాతో సెపరేట్ చేయబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం మ్యాప్ వ్యూ విండోకి కర్సర్ మూవ్ చేయగానే కోఆర్డినేట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ స్కేల్ అనేది మనం మార్చుకోవచ్చు. 1:500, 1:1000 ఇలా డ్రా చేసిన మ్యాప్‌ని ఈ స్కేల్‌కి కనిపించేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇది కోఆర్డినేట్ సిస్టమ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి కోఆర్డినేట్ సిస్టమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మనకు కావాల్సిన కోఆర్డినేట్ సిస్టమ్‌ని సెట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సేవ్ ఫైల్ లేయర్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ గో టు లేయర్స్ మెను, క్రియేట్ లేయర్, న్యూ సేవ్ ఫైల్ లేయర్. ఇక్కడ మనకు ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దానిపై క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను పాయింట్స్ అనే ఫైల్ నేమ్ ఇస్తున్నాను. సేవ్ క్లిక్ చేయండి. ఫైల్ ఎన్కోడింగ్ అనేది UTF-8 ఉంటుంది. జామెట్రీ టైప్ చూస్తే ఇక్కడ మనకు 4 టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. పాయింట్ ఫీచర్, మల్టీ పాయింట్ ఫీచర్, లైన్ స్ట్రింగ్, పాలిగాన్. ఇప్పుడు మనం మొదటగా పాయింట్ ఫీచర్ ఉపయోగించి లేయర్‌ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ కోఆర్డినేట్ సిస్టమ్‌ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కోఆర్డినేట్ సిస్టమ్‌ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్‌లో గ్లోబ్ సింబల్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మనం కోఆర్డినేట్ సిస్టమ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా ఫీల్డ్స్‌ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఇవ్వండి. కింద టైప్ అనేది ఉంది కదా! అక్కడ మీరు నంబర్స్ ఇవ్వాలనుకుంటే హోల్ నంబర్ అని, ఏదైనా టెస్ట్ ఇవ్వాలనుకుంటే టెస్ట్ డేటా, పాయింట్ తర్వాత డిజిట్స్ కావాలి అంటే డెసిమల్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న యాడ్ టు ఫీల్డ్స్ లిస్ట్ క్లిక్ చేయగానే మనకు ఫీల్డ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా మనం ఎన్ని ఫీల్డ్స్ అయినా క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఫీల్డ్‌ని డిలీట్ చేయాలి అనుకుంటే ఆ ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసి రిమూవ్ ఫీల్డ్ పై క్లిక్ చేయగానే ఆ ఫీల్డ్ అనేది డిలీట్ అవుతుంది. లేదా రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనం ఓకే క్లిక్ చేయగానే మనకు లేయర్స్ ప్యానెల్‌లో ఒక సేవ్ ఫైల్ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్‌ని యాడ్ చేద్దాం. మనం పాయింట్స్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, డిజిటైజింగ్ టూల్ బార్ అని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ప్యానెల్స్, టూల్స్ అని 2 ఉంటాయి. ఇక్కడ టూల్స్‌లో డిజిటైజింగ్ టూల్ బార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ టాగుల్ రేటింగ్ అనేది ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకొని యాడ్ పాయింట్ ఫీచర్‌ని సెలెక్ట్ చేసుకొని పాయింట్స్‌ని యాడ్ చేస్తాము. ఇక్కడ మనకు ఇంతకు ముందు క్రియేట్ చేసిన ఫీల్డ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను 1 అని ఇస్తున్నా. అది పాయింట్ 1 కాబట్టి నేను 1 అని ఇస్తున్నా. ఇలా నంబర్ ఆఫ్ పాయింట్స్ మనం క్రియేట్ చేయవచ్చు. లైన్ ఫీచర్‌ని ఉపయోగించి లేయర్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. గో టు లేయర్స్ మెను, క్రియేట్ లేయర్, న్యూ సేవ్ ఫైల్ లేయర్. ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి.
జామెట్రీ టైప్ అనేది లైన్ స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి కోఆర్డినేట్ సిస్టమ్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఫీల్డ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయగానే మనకు లేయర్స్ ప్యానెల్‌లో ఇంకో లేయర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ లేయర్స్ ఉపయోగించి లైన్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు లాగానే టాగులేటింగ్ ఆన్ చేసుకొని యాడ్ లైన్ ఫీచర్‌ని సెలెక్ట్ చేసుకొని లైన్స్ డ్రా చేస్తాము. లైన్స్ డ్రా చేయాలంటే మౌస్‌తో లెఫ్ట్ బటన్ క్లిక్ చేయగానే లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్ బటన్ క్లిక్ చేయగానే లైన్ అనేది ఎండ్ అవుతుంది. అలా మనం లైన్స్ డ్రా చేయవచ్చు. ఈ లేయర్‌ని ఉపయోగించి అంటే లైన్ స్ట్రింగ్‌ని ఉపయోగించి లైన్స్ డ్రా చేయొచ్చు. పాలీలైన్స్ డ్రా చేయవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకు లైన్ అనేది కనిపిస్తుంది. ఇలా మనం నంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయవచ్చు. ఇప్పుడు పాలిగాన్స్‌ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక పాలిగాన్ లేయర్‌ని క్రియేట్ చేసుకుందాం. గో టు లేయర్స్ మెను, క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఇప్పుడు మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత జామెట్రీ టైప్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి కోఆర్డినేట్ సిస్టమ్ చెక్ చేసుకోవాలి. న్యూ ఫీల్డ్ యాడ్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయగానే మనకు లేయర్ యాడ్ అవుతుంది. సేమ్ ముందులాగానే టాగులేటింగ్ ఆన్ చేసుకొని యాడ్ పాలిగాన్ ఫీచర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పాలిగాన్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం పాలిగాన్ డ్రా చేయాలంటే మౌస్‌తో పాలిగాన్ డ్రా చేసిన వెంటనే మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయకముందు ఈ పాలిగాన్ యొక్క నేమ్ ఏమైనా ఇవ్వచ్చు మనం. ఇలా మనం పాలిగాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్నాపింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ టూల్స్‌లో మనకు స్నాపింగ్ టూల్ బార్ కనిపించకపోతే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ టూల్ బార్స్‌లో స్నాపింగ్ టూల్ బార్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మనకు టూల్ బార్స్‌లో కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం మ్యాగ్నెట్ సింబల్‌తో ఉంటుంది. స్నాపింగ్ టూల్ బార్ అనేది స్నాపింగ్ అనేది. ఒకవేళ మనం స్నాపింగ్ ఆన్ చేయకుండా లైన్స్ డ్రా చేస్తే కొంచెం జూమ్ చేయగానే చూడండి ఇక్కడ లైన్స్ అనేది పాయింట్‌ని టచ్ అవ్వలేదు. అందుకే మనం స్నాపింగ్ టూల్స్‌ని యూజ్ చేస్తాము. ఇప్పుడు స్నాపింగ్ ఆన్ చేసి గీద్దాం. ఇప్పుడు జూమ్ చేసి చూడండి. లైన్ అనేది పాయింట్ మీద కరెక్ట్‌గా పడిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.